నమస్కారం, నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనము జమ్మూ కాశ్మీర్లో ఉన్న జమ్మూ అనే రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడికి రావడానికి మనకు దాదాపు 33 అవర్స్ పట్టింది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2250 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం మనము మన స్టేట్ నుంచి. అలాగే ఇక్కడ మేము వచ్చింది ఉద్దేశం ఏంటంటే అమర్నాథ్ యాత్ర, అలాగే శ్రీమాతా వైష్ణోదేవి యాత్రను కూడా చేద్దామని వచ్చినాము. ఈ రెండు యాత్రలతో పాటు అలాగే శ్రీనగర్, అలాగే కాశ్మీర్లో ఉన్న కొన్ని లొకేషన్స్ కూడా మేము కవర్ చేసి దాదాపు 8 days మేము ఇక్కడ స్టే చేస్తాము. సో ఇక్కడ నుంచి మనము ఎక్కడ ఉంటాము, ఎక్కడ రూమ్ తీసుకుంటున్నాము, ఫుడ్, ఇక్కడ ఉన్న లొకేషన్స్, ఏమేమి కవర్ చేస్తున్నాము అని అన్ని వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ముందు కూడా నీకు వీడియోలు పెట్టడం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్లో మేము బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టే చేస్తున్నాము. మనకు తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ అవుతున్న నా యాత్ర కూడా పూర్తిగా వీడియోలో నేను తీసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ కొన్ని అప్లోడ్ చేశాను. చూసిన తర్వాత ఈ వీడియో కూడా పాజిటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలామంది తెలుగు పీపుల్స్ జమ్మూ కాశ్మీర్కి వచ్చిన తర్వాత అలాగే మెయిన్ జమ్మూలో దిగుతాము. సో జమ్మూలో ఎక్కడ ఉంటాము, ఎక్కడ తక్కువలో ఉంటుంది మన బడ్జెట్, ఇక్కడ మన ఫుడ్, మన వాతావరణం, ఇక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఉంటుంది, లోకల్లో ఉన్న టెంపుల్స్, అలాగే లోకల్ ఉన్న విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవన్నీ ఎలా ఉంటాయో మనము ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. జమ్మూ రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళడం జరుగుతుంది. వచ్చే ట్రైన్ ఇది జమ్మూ రైల్వే స్టేషన్. సో బయటకు వెళ్ళడానికి మేము ముందుకు వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ రూట్ జమ్మూ తావిది. సో కిందికి వెళ్ళడం జరుగుతుంది మనం. సో ఇది వచ్చేసి మన అవుట్పుట్. అరే లగేజ్ ఇటు ఉందిరా, స్టోరేజ్. ఇక్కడ లాకర్ కూడా ఉంది మనకు. సో జమ్మూ తావి లాకర్ ఓపెన్ చేయడానికి. ఇది ఎంట్రన్స్ మనకు పైకి వెళ్ళడానికి జమ్మూ రైట్. ఇది ఒక అమ్మవారి యొక్క ఇమేజ్. పంటికి వెళ్తున్నాము ముందుకి. వచ్చేసి బయట వ్యూ. ఇది వచ్చేసి మనకు జమ్మూ రైల్వే స్టేషన్ యొక్క బయట వ్యూ. బయట రైట్. ఇది వచ్చేసి బయట నుంచి ఇలా వచ్చిన తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది మనము. సో వ్యూ వచ్చేసి ఇది. లెఫ్ట్ సైడ్ మనకేం లేదు, రైట్ సైడ్ ఉంది స్టేషన్కి బయటకు వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఉన్న బుకింగ్ కౌంటర్స్ ఇదంతా. ఇక్కడ దిగగానే ఫస్ట్ పాయింట్ మనం అందరం చేయాల్సింది ఏంటంటే మన సిమ్స్ ఇక్కడ వర్కౌట్ కావు. సో అందుకని ఇక్కడ లోకల్ సిమ్ని కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ వర్కౌట్ అయితే BSNL పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం కొత్త సిమ్ తీసుకోవాలి కాబట్టి మనం వచ్చేసి జియో తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మార్కెట్ కూడా ఉంది. బేస్ ఏంటంటే మేము కొన్ని రేట్స్ అడిగి అలాగనే మన సిమ్ కూడా తీసుకుందాం అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాము. మీకు ఎక్కడ వెళ్ళినా సరే మనం వెళ్ళినప్పుడు కంపల్సరీ టీ పాయింట్, కొన్ని పాయింట్లో మనం లోకల్ ఎలా ఉంటుంది పరిస్థితి తెలుసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మేము జియో సిమ్ని తీసుకుందామని ఫిక్స్ అయినాము. జియో సిమ్ వచ్చేసి మనకు 5G నెట్వర్క్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 250 రూపీస్, అలాగే 50 రూపీస్ ఛార్జ్, ఒకటి ఛార్జ్ అంటే టోటల్గా మనకైతే 350 రూపీస్లో మనకు అది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1 month వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ 10 days ఉంటాం కాబట్టి సో మనకి సరిపోతుంది. తర్వాత కూడా వర్కౌట్ అవుతుందంట. సో అక్కడ నుంచి సిమ్ తీసుకొని యాక్టివేట్ అయిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి. ఇది వచ్చేసి స్టేషన్కి ఫ్రంట్, మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. ఇది స్టేషన్, రైల్వే స్టేషన్. దానికి ఫ్రంట్లోనే స్ట్రీట్లో మనం నడుస్తున్నాము. దాదాపు 1.5 kilometers నడిచిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే మీకు 3 ధాములు కనబడతాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ సరౌండింగ్లో కనబడేదంతా యాత్రికులు, అంటే అమర్నాథ్ యాత్ర వెళ్ళే వచ్చిన వాళ్ళు, అలాగే వైష్ణవమాత కూడా వెళ్ళే యాత్రికులు. ఇక్కడ నుంచి అమర్నాథ్ ఎంత దూరం ఉంది, అలాగే వైష్ణవమాత వచ్చేసి ఆల్మోస్ట్ 60 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి దూరము. ఈ కొద్ది దూరంలోనే మనకు వచ్చేసి క్యాబ్స్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఎటైనా వెళ్ళడానికి కాట్రా కానీ లోకల్ ఉన్న కొన్ని లొకేషన్స్ కూడా, హోటల్స్ కూడా మనకు క్యాబ్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. దాని పక్కనే ఇది బస్ స్టాండ్. స్టేషన్కి దాదాపు 200 meters దూరంలోనే బస్ స్టాండ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు కాట్రాకు చాలా బస్సెస్ ఉంటాయి. మనకు బస్ ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. దాదాపు 50 నుంచి 55 kilometers ఉంటుంది మనకు. అంటే ఆల్మోస్ట్ 60 kilometers మధ్యలో ఉంటుంది నాకు రూట్. మనకు రోడ్వే రూట్ అంటే ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆపోజిట్లోనే ఫుడ్ సెక్షన్ ఉంది. ఇది సౌత్ ఇండియా టైప్ ఉన్నట్టు కనబడ్డది మాకు కూడా. ఫుడ్ కూడా బాగానే ఉంటుందంట, రీజనబుల్ రేట్సే ఉంటాయి. సో నైట్లో అయితే చాలా తక్కువ ఉంటాయి బస్సులు. సో రేట్స్ కూడా ఎక్కువ చెప్తారు. ఆల్మోస్ట్ 200 కన్నా మనము పెట్టని అవసరం లేదు. సో మేము జమ్మూలో దిగిన తర్వాత ఆశీర్వాద్ ధామ్లో డాట్ మెట్రో రూమ్ తీసుకున్నాము. ఇది AC రూమ్స్.
ఫర్ పర్సన్ 200 రూపీస్ ఉంటుంది. 10 AM నుంచి 10 AM 24 అవర్స్ ఉంటుంది మనము స్టే చేయడానికి. ఎప్పుడన్నా చెక్అవుట్ కావచ్చు, దాంట్లో ఏముండదు. ఇవి వచ్చేసి ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా మనకు దొరుకుతాయి. ఒక్కోసారి వీకెండ్లో అయితే దొరకవు. సో దాన్ని చూసుకొని దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళాలి. దీని కింద మనకు హోటల్ కూడా ఉంటుంది ఫుడ్కి, లేదంటే కొద్ది నియరెస్ట్లోనే మనము ముందు కూడా తీయచ్చు. ఇది మేము డే 1లో ఇక్కడ మేము స్టే చేసాము. తెల్లారి మార్నింగ్ ఇక్కడ నుంచి మనము కటక్ వెళ్ళాము. అలాగే ఇది డే లాస్ట్ డే వచ్చి మేము కాళికాదేవి ధామ్లోకి రావడం జరిగింది. ఇది వచ్చేసి కాళికాదేవి ధామ్ మనకు. సో ఇది స్టేషన్కి ముందరనే ఉంటుంది. సో ఈ రోజుతోనే లాస్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ డే కాబట్టి ఈరోజు స్పెండ్ చేసి షాపింగ్ ఏమైనా చేసుకొని జమ్ములో రిటర్న్ బ్యాక్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కాళికాదేవి ముందు ఉన్న ఫ్రంట్ రోడ్. సో మీకు అటు కనబడుతుంది. స్ట్రైట్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. ఆల్రెడీ స్టార్టింగ్ డే వచ్చినప్పుడు మనం వైష్ణవి ధామ్లో ఉండే. సో దాని పక్కనే ఇది కాళికాదేవి ధామ్ ఉంది. సో శారదాదేవి ధామ్ కూడా దీని పక్కనే ఉన్నాయి. మొత్తం 3 ధాములు పక్కనే ఉన్నాయి మనకు. సో ఇక్కడ వచ్చి డాట్మెంటర్లో మనము ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి బిల్డింగ్ వ్యూ. సో రూమ్ కూడా చాలా బాగుంది మనకు. సో ఇక్కడ నుంచి మనము లోకల్ వెళ్ళాలని అనుకుంటున్నాము. స్టేషన్కి ఫ్రంట్ లైన్లో మనకు వెల్కమ్ టు అమర్నాథ్ యాత్రి ట్రస్ట్ ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీరామనామ టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. మేము వెళ్ళే వరకు మధ్యాహ్నం అయింది, టెంపుల్ క్లోజ్ అయింది అనుకుంటా. సో ఇది వచ్చేసి వీల్ లోపల ఇలా ఉంది మనకు టెంపుల్లో. చాలా బాగుంది. మేము ఉన్న కొద్దిసేపు మొత్తం గ్లాస్తో ఫిట్టింగ్ అనుకుంటా. సో ఇక్కడ కొన్ని దాని మీద కూడా హిస్టరీకి సంబంధించినవి కూడా పెట్టారు, టెంపుల్ సంబంధించినవి. అలాగే దీంట్లో కూడా మనకు రూమ్స్ దొరుకుతాయి. మీకు ఆల్రెడీ ఫ్రంట్లో మీకు కమాన్ చూపెట్టాను కదా, దీంట్లో కూడా రూమ్స్ ఉంటాయి. యాత్రికులు ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. దీనికి ఆపోజిట్లో ఉన్న టెంపుల్ ఇది శివుని టెంపుల్. సో ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది టెంపుల్. దీంట్లో కూడా మనకు రూమ్స్ యాత్రికులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇందులోకి సంబంధించి. ఇక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. ఇక్కడ మొత్తం టోటల్గా ఏంటంటే జమ్ములో మొత్తము ఆల్మోస్ట్ గ్లాసెస్తోనే ఇంకా టెంపుల్స్ ఉంటాయి మనలాగా. దీంట్లో మళ్ళీ గ్లాసెస్ మీద కొన్ని హిస్టరీస్ సంబంధించినవి కూడా ఉండడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ మీకు వీడియోలో చూపిస్తున్నాను టెంపుల్స్ ఎలా ఉంటున్నాయి అన్నది జమ్మూలో మనకు. ఇది స్టేషన్కి ఫ్రంట్లోనే ఉంది మనకు. దాదాపు 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇప్పుడు మన ఉన్న ధామ్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది మనకు. ఈ లోపటే షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి మనకు. సో మేము కూడా స్వామివారికి అభిషేకం చేశాము. చాలా సంతోషము. మేము ఎటు వెళ్ళినా కానీ ఏ రోజు మార్నింగ్ కంపల్సరీ మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వెళ్ళడం జరుగుతుంది లోకల్లో. ఇప్పుడు ఈ రోజు కూడా లోకల్ మొత్తం తిరగడానికి ఈ గుడి నుంచి మేము స్టార్ట్ చేసాము. సో లోకల్ ఏమేమి టెంపుల్స్ ఉంటాయి అవన్నీ బయట ఎంక్వైరీ చేసి మనము అక్కడ నుంచి బయలుదేరుతాము. సో మేము నా వీడియోలో మీకు స్వామివారిని అభిషేకం చేసే ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు మనం లోపలనే ఉండే లోపల నుంచి బయటకు వచ్చాం. ఇది వచ్చేసి మీకు కమాన్ ఇందాక ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు ఇక్కడనే ఈ 2 సైడ్లనే మనకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మేము అక్కడ ప్రజెంట్ ఆటో తీసుకొని లోపల ఉన్న కొన్ని టెంపుల్స్ని విజిట్ చేద్దామని ఆటోని చూజ్ చేసుకున్నాము. ఆటోడు చాలానే చెప్పాడు, బట్ మేము ఒక 500 రూపీస్కి చెప్పి ఒక 5 టెంపుల్స్ని చూపిస్తా అని చెప్పాడు. లోపల ఫేమస్ టెంపుల్స్ ఏమేమి ఉంటాయో. సో దాన్ని బట్టి మేము ఆటో క్యాచ్ చేసుకొని మేము అక్కడ నుంచి ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళాము. जामन पापा इसको क्या बोलते ब्रिज का नाम? ये ब्रिज जम्मू तवी का ब्रिज है, विक्रम जो बोलते हैं। विक्रम तवी वाला మన బెల్లారి విక్రమ్ చౌక్ దగ్గర వెళ్తున్నాము. ఈ యొక్క బ్రిడ్జిని ఈ ఏరియాని విక్రమ్ చౌక్ గా పిలవడం జరుగుతుంది. మనం వచ్చేసి నెక్స్ట్ మనము 3 టెంపుల్స్కి వెళ్తున్నాము. మొదటి వచ్చేసి హరిద్వార్ శిశుదేవ్ గోల్డెన్ టెంపుల్. ఇక్కడ ఆటోలో వెళ్తున్నాము. ముందుగా మేము చూడవలసిన టెంపుల్ వచ్చేసి శివ్ పార్వతి అమర్ మందిర్. దీంట్లో వచ్చే వరకు మనకి ఏంటంటే ప్రతి టెంపుల్లో చూస్తుంటాం, కానీ ఈ టెంపుల్ ఏంటంటే ఇక్కడ జమ్మూలో ఉన్న టెంపుల్లో ప్రతి వాల్ మీద హిస్టరీకి సంబంధించింది ఉంది. మన పురాణాలలో ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడము. అలాగే ఇక్కడ మనకు పూరి జగన్నాథ్ కూడా ఉన్నాయి.
సో ఆల్మోస్ట్ మనకు హిస్టరీలో ఎలా ఉంటుందో రామాయణం కానీ అలానే శివపురాణంలో మనకు ఎలా కొన్ని విజువల్స్ ఉంటాయో అవన్నీ మనకి ఈ వాల్ మీద చూపెట్టడం కూడా చాలా బాగుంది. మాకు ఉన్న కొద్దిసేపు అయినా కానీ ఇలాంటి ప్లేస్లో ఉండడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. నా వీడియో ద్వారా కూడా మీకు చూపెడుతున్నాను. సో కొన్ని విజువల్స్, కొన్ని ఫొటోస్ మనం ఎప్పుడు డ్రీమ్లో ఆలోచిస్తూ ఉంటాం ఇలా ఉంటుంది అన్నది. అది ఇప్పుడు ప్రజెంట్ వాల్ మీద చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరాము. సో టెంపుల్ వచ్చేసి వ్యూ వచ్చేసి ఇలా ఉంది మనకు వ్యూ లోపల. బట్ లోపల గర్భగుడిలోకి మనకు వీడియో అలౌట్ చేయలేడు. ఇక్కడ నుంచే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ भाई एरिया क्या है भाई, क्या है एरिया का नाम? ये डोगरा चौक। डोगरा चौकी। ये रेलवे स्टेशन से कितना दूर है भाई ये वाला? ये होगा दादा 5 किलोमीटर। 5 किलोमीटर। नेक्स्ट का टेम्पल भाई गोल्डन टेम्पल आएगा। गोल्डन टेम्पल है। यहाँ सारे क्रिकेट प्लेयर रुक के गए हैं, जो बड़े पुराने प्लेयर है ना, इधर रुक के गए हैं इसी होटल के अंदर। టెంపుల్ వచ్చాము. సో ఇది వచ్చేసి మనకు మన జమ్మూ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. సో ఇది వచ్చేసి సిక్కులకు టెంపుల్, అంటే జమ్మూలో ఉన్న అతిపెద్ద టెంపుల్ అంట ఇది. ఇక్కడ వచ్చేసి మేము లోపల దాకా వెళ్ళడానికి ప్రయత్నం చేశాము, కానీ వాళ్ళు వీడియో నాట్ అలౌట్ చేశారు. బయట దాకా పర్మిషన్ తీసుకొని ఇక్కడ వరకు నేను వీడియో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి చిక్కులకు చాలా పవిత్రమైన ప్లేస్. ఇది వచ్చేసి జమ్మూలో ఇది గోల్డెన్ టెంపుల్గా పిలువబడుతుంది. అంటే జమ్మూలో ఉన్న ప్లేస్లలో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ మనము చూడవలసిన ప్లేస్ ఇది. సో అప్పటికే మాకు ఎండ బాగానే కొడుతుంది, బట్ మనం కూడా విజిట్ చేద్దామని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినాము. బట్ వాళ్ళు అన్నదానికి ఏంటంటే ఇక్కడ వరకే మేము పర్మిట్ ఉంటుంది అన్నట్టని. సో ఇక్కడ నుంచి మేము టెంపుల్ యొక్క కొన్ని వీడియోస్ అలాగే ఉన్న చుట్టుపక్కల కొన్ని చూసేసుకొని అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ కూడా వెళ్ళడం. సో ఇది ఫ్రంట్ సైడ్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. మేము ఇది వచ్చేసి गोल्डन टेम्पल। और अगल टेम्पल वो है ना रघुनंदन, वो भी दिखाएगा अभी वही दिखाएगा तीसरा पॉइंट। మీకు మెయిన్ చెప్పాల్సిన టెంపుల్ వచ్చేసి రఘునాథ్ టెంపుల్. ఇది వచ్చేసి రఘునాథ్ బజార్లో ఉంటుంది. దాదాపు మనకు రైల్వే స్టేషన్ నుంచి 6.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకు రఘునాథ్ టెంపుల్. ఇది జమ్మూలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్లలో ఇది కూడా ఒకటి. దీని గురించి సపరేట్ వీడియో చూసి నేను దీని డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. లోపలికి మేము వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉంది. నేను మామూలుగా వీడియోలో చూసినప్పుడు అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్ ఉంది. మొత్తం ఉన్న జమ్మూలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్లో ఇది ఒక టెంపుల్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది కాపాడుతూనే ఉన్నారు మనకు టెంపుల్. ప్రతి ఒక్క హిందువు కంపల్సరీ జమ్మూ కాశ్మీర్కి వచ్చినప్పుడు విజిట్ చేయవలసిన టెంపుల్లలో ఇది కూడా ఒకటి. దీనిలో వచ్చేసి చాలానే ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్. దీనిలో మనకు రామాయణం కానీ మహాభారతం కానీ దానికి సంబంధించిన విషయాలు ప్రతి ఒక్క విగ్రహ రూపంలో కూడా మనకు ఇక్కడ పెట్టి మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. అలాగే మన పూర్వీకులు అలానే ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మనకి ఈ టెంపుల్స్ గురించి చాలానే చెప్తా ఉండేవారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కూడా అర్థమైంది లోపల ఎలా ఉంది ఏందన్నది. ఇంకా ఇట్లాంటి టెంపుల్స్కి కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటే మనకు కూడా బెటర్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఏకైక అతిపెద్ద టెంపుల్ మనది రఘునాథన్ టెంపుల్. సో ఇక్కడ చాలానే ఉన్నాయి లోపల టెంపుల్. ఇక్కడ రఘునాథన్ అంటే రాముడు సంబంధించిన టెంపుల్ కాబట్టి లోపల చిన్న చిన్న టెంపుల్ చాలానే ఉన్నాయి. లోపల ఉన్నంతసేపు ఏదో ప్రపంచంలో ఉన్నంత అనుభూతి కూడా కలిగింది. ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది. ఇంత లోపల బయట ట్రాఫిక్లో ఉన్నా కానీ లోపలికి వచ్చే వరకు ఏదో ప్రపంచంలో అంటే ఏదో
బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినట్టు, అంటే మన పురాణాల సైడ్ ఇవన్నీ ఒక్కొక్కటి హిస్టరీ పైన పేర్లు చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఎటో బ్యాక్ సైడ్ వెళ్ళినట్టు కూడా మనకు అనుభూతి కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ టైమింగ్స్ కూడా మీకు చూపిస్తున్నాను నా వీడియోలో, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది టెంపుల్ సంబంధించిన వీడియో. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది, 6:30కు 11:30 వరకు ఉంటుంది. దాని తర్వాత ఆరతి ఇచ్చి క్లోజ్ చేస్తారు అనుకుంటా, మళ్ళీ తిరిగి సాయంత్రం ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి టెంపుల్స్ వ్యూ లోపల ఎలా ఉందంటే దాదాపు నాకు తెలిసి ఒక ఎకరం, నాకు తెలిసి ఎకరంన్నర వరకు ఉండొచ్చు. లోపల ప్రతి టెంపుల్ ఒక్కొక్క దాని గురించి హిస్టరీ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఇది నాకేంటంటే మన గుళ్ళో కూడా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఉన్న యూత్ జనరేషన్కి ఇలాంటి మన మహాభారతము అలానే రామాయణంలో ఏం జరిగింది అన్నటి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా పిల్లలు బాగుంటుంది. ఇదే మీకు మెయిన్ టెంపుల్. ఇది వచ్చేసి మన రాముల వారు మీకు కనబడుతున్నారు. సో అదేవిధంగా దాని పక్కకున్న కొన్ని లొకేషన్స్ కూడా నేను చూపెడుతున్నాను, బట్ తర్వాత మీకు పూర్తి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఉందో అన్నది. మేము దర్శనం చేసుకొని బయటకు రావడం జరిగింది. ఇది వచ్చేసి టెంపుల్ ముందున్న వ్యూ. ఇదంతా రఘునాథన్ బజార్ కానీ పిలువబడుతుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ జమ్ములో ఉన్న అతిపెద్ద హిందూ టెంపుల్ ఇది. కంపల్సరీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేయవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మీకు ఒకటి నేమ్ కూడా ఉంది, ఇక్కడ రఘునాథన్ బజార్ అని రాసింది కూడా ఉంది. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది, ఈవినింగ్ టైము. మేము ఏంటంటే ఆల్రెడీ ఈరోజు షాపింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం తిరిగి మన 2 తెలుగు రాష్ట్రాలకి వెళ్ళడం జరుగుతుంది. సో అనగా లోకల్ మార్కెట్ ఎలా ఉందన్నది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది స్టేషన్ ఫ్రంట్లోనే ఉంటుంది. మనకు వచ్చే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది, చిన్న స్ట్రీట్ ఉంటుంది, పక్కగా ఒక రివర్ కూడా వాడుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి యాపిల్స్, అలాగే వాల్నట్స్, బాదమ్స్, అలాగే జర్కిన్స్, షెటర్స్ ఇలాంటి ఉద్దేశంతో మేము ఇక్కడ నుంచి తీసుకొని వెళ్దాం అన్నట్టు ఉద్దేశంతో మార్కెట్ రావడం జరిగింది. సో రీజనబుల్ రేట్సే ఉంటాయి. మనకు కూడా మనం ఏంటంటే జనాలను చూసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. మనం ఏంటంటే బార్గెనింగ్ చేస్తేనే బెటర్. మేము ఆల్మోస్ట్ షెటర్లు 150 రూపీస్ 200 రూపీస్ అలా తీసుకున్నాము. అలాగే షాల్వాలు అలాంటివి తీసుకున్నాము. అలానే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే వాల్నట్స్ తీసుకున్నాము. వాల్నట్స్ మనకు వచ్చేసి 300-400 రూపీస్ కేజీస్ ఉన్నాయి. దీంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి మనకు రేట్స్ కూడా. అలాగనే బాదం కూడా 400 రూపీస్ ఉన్నాయి, మామూలుగా వితౌట్ తీయని బాదమ్స్ వచ్చేసి. సో మామూలు దానికి దీనికి అంటే ఇక్కడ ఉన్న మన స్టేట్లో ఉన్న 1000 రూపీస్ ఎంత ఉంటుందో అక్కడ వచ్చేసి మన అక్కడ 400-500 రూపీస్ ఛార్జ్ ఉంటుంది, అంటే ఆ క్వాలిటీతోని. సో ఇక్కడ 2000 రూపీస్ ఉన్న మంచి క్వాలిటీ ఆయిల్ వచ్చే బాదం వచ్చేసి మనకు అక్కడ వచ్చేసి మనకు 800-1200 రూపీస్లో మనకు కేజీ రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మీకు దీంట్లో ఉన్న క్వాలిటీలు అనమాట. మన వాల్నట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ నుంచి మేము ప్రతి ఒక్కళ్ళు కేజీ 2 కేజీ అలా తీసుకోవడం వెళ్ళడం జరిగింది. వాల్నట్స్ కూడా మనకు ఓపెన్ చేసి కూడా చూపెట్టాడు, ఆయిల్ ఎంత ఉందో కూడా, ఒరిజినల్ ఏందన్నది కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ కూడా చాలా మోసం జరుగుతాయి, సో మీరు అవి గమనించి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్తారు, ఇచ్చేది కూడా ఒకటి ఉంటుంది. సో మీరు కూడా ఆలోచించుకొని తీసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ఒక 5 ఐటమ్స్ వాల్నట్స్, బాదమ్స్ ఇట్లా ఒక బ్యాగ్ కూడా దొరుకుతుంది. అది వచ్చేసి మనకు 2000 రూపీస్ ఉంటుంది. అలాంటివి కాకుండా మనకి ఏది అవసరం ఉంటుందో అది తీసుకోవడం బెటర్. సో మీకు ఇలా వీడియోలో కనబడుతుంది. ఇది వచ్చేసి బాదం సంబంధించిన ఇవి మనకు. సో నాకేంటంటే వీళ్ళు చెప్పేటప్పుడు మంచిగా ఉంది, వాళ్ళు పలగొట్టేటప్పుడు వెళ్తుంది కానీ, బట్ మేము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మా బాధ వర్ణాతీతము. ఎందుకు తీసుకున్నాం రా భయ అని ఒక బాధ అనిపించింది. సో అది వాళ్ళకున్న ట్రిక్స్ మనకు రావు. సో మీరు ఒకవేళ వెళ్తే అక్కడికి వాల్నట్స్ కన్నా బయట తీసినవి తీసుకుంటేనే బెటరు. వాళ్ళు మనకి ఇటు కన్వర్ట్ చేస్తారు, కానీ మీరు
పక్కా మీరు అవి తీసుకుంటేనే బెటర్. అలాగే జమ్మూ కాశ్మీర్ లో యాపిల్ కూడా చాలా తక్కువ రేట్స్ ఉంటాయి. మనకు గ్రీన్ రెడ్ ఉంటాయి. వచ్చేసి మనకు కేజీల చొప్పున ఇస్తారు. మనకు ఒక కార్టూన్ లో మేము 12 కేజీ తీసుకున్నాము. వచ్చేసి 400 రూపీస్ తీసుకున్నారు. దీంతో మాకు షాపింగ్ క్లోజ్ అయింది. ఆ రోజుతో డే 9 కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ మేము జమ్మూ నుంచి సికింద్రాబాద్ బయలుదేరుతున్నాము. టోటల్ ఈ జర్నీలో మేము ఎంత ఎక్స్పెండేషన్ అయింది, మాకు ఎంత ఖర్చు అయింది టోటల్గా నేను ఆ జర్నీలో మీకు వివరిస్తాను. ఆ వీడియో కనుక స్లిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.